కుంభము వారికి శని భగవానుడు ధనస్థానంలో ఎల్నాడు శని నడుస్తుంది ప్రస్తుతం మీకు. సో మీరు మీ యొక్క శని రెండవ స్థానంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు ప్రస్తుతం. మే 18వ తేదీ నుంచి రేవతి నక్షత్రంలోకి వెళ్తాడు. వచ్చే సంవత్సరం జూన్ 2 వరకు ఉంటాడు అక్కడ. దీనివల్ల మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, మరియు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు రానున్నాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ ధనస్థానంలో ఉన్నందుకు సర్వసాధారణంగా కుంభం వారికి మేనరాశిలో ఉండేటువంటి శని ధనపరమైనటువంటి విషయంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. కాకపోతే బుధ నక్షత్రంలోకి వెళ్తున్నందుకు ఏంటంటే కొంతవరకు అప్పులు తగ్గుతాయి. అప్పులు తీర్చుకునేటువంటి స్తోమత పెంచుతాడు ఇక్కడ బుధ నక్షత్రంలోకి వెళ్తున్నాడు. ఎందుకంటే పంచమాధిపతి నక్షత్రం కదా కాబట్టి. అలాగే ఎప్పటి నుంచో పలానా ప్రాపర్టీ కొనుక్కోవాలి, పలానా వస్తువు కొనుక్కోవాలి, పలానా ఏదైనా కొనుక్కోవాలని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా ఇక్కడ యోగ్యం ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే మరి ఈ రెండో స్థానంలో శని ఉన్నాడు కదండి, మరి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయం ఎలాగా అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః ఏలినాటి శని ప్రభావం తగ్గిస్తుంది. అలాగే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః ఖచ్చితంగా ధనపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితంగా అనుకూలతిస్తుంది. అప్పులు ఎవరికి ఇవ్వకండి. వివాహ సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ అది ఉంటుంది. ఉద్యోగం కంటే కూడా, ఉద్యోగ సంబంధించిన విషయాల కంటే కూడా ఇంట్లోనే ఉండి చేసుకునేవి, ఇంట్లోనే ఉండి ఏదైనా ట్యూషన్స్ చెప్పేవి, లేకపోతే గతంలో ఏర్పడినటువంటి కొన్ని బ్యాక్లాగ్స్ అంటారు, అవి క్లియర్ చేసుకోవడానికి ఈ మే 18 నుంచి వచ్చే సంవత్సరం జూన్ 2 వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఇది రెండో శని ఉన్నందుకు. అది కూడా ఉత్తరాభాద్ర కాకుండా మనకి రేవతి నక్షత్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ విషయంలో చాలా బాగుంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నానండి, అక్కడ ఏదైనా మనం చేద్దాం అనుకుంటున్నాం, వెళ్ళొచ్చు. ఎందుకంటే 12వ అధిపతి 2లో ఉన్నాడుగా కాబట్టి అది అనుకూలిస్తుంది. తండ్రి ఆస్తి సంబంధించినవి బాగుంటాయి. తాతగారు ఆస్తికి సంబంధించిన గతంలో ఏమైనా మిస్ప్లేస్ అయ్యాయండి కొన్ని డాక్యుమెంట్స్ వల్ల, ఇంకోటో కొంచెం అవి డిస్టర్బెన్స్ వచ్చి మళ్ళీ క్లియర్ అవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఏంటి, ప్రాపర్టీ రిలేటెడ్, విద్యా సంబంధించిన విషయాల్లోని, సంతాన సంబంధించిన విషయాల్లోని, లాంగ్ టర్మ్ చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోని, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని ఖచ్చితంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగము, పరాక్రమము, ఒక మాట మాట్లాడేటప్పుడు వివాహ నిర్ణయాలు, ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి విషయాల్లోని, ధన సంబంధించిన విషయంలో ఏదో పెడితే మీకు వ్యాపారంలో అంత డబ్బులు వచ్చేస్తాయి, ఇంత డబ్బులు వస్తాయని కొంతమంది ఆశ చూపిస్తూ ఉంటారు. లక్ష ఇవ్వండి, నెలకు 40,000 ఇస్తా అంటాడు. ఎక్కడి నుంచి ఇస్తాడో అర్థం కాదు. ఏవో రకరకాల విషయాలు చెప్తుంటాడు. మేము డబ్బుని ఆ మనీ తీసుకెళ్ళి ఇంకో మనీగా మారుస్తాము, అక్కడ అది రకరకాల దేశాలు తిరిగినప్పుడు అది 1,00,000 4 లక్షలు అయిపోద్ది, మీకు 40,000 ఇవ్వడం ఏంటి, పెద్ద విషయం ఏం కాదని చెప్తూ ఉంటారు. అదేదో మీరే చేసుకోవచ్చు కదా, మా దగ్గర డబ్బులు ఉండాలి కదా అంటారు. కాబట్టి దయచేసి ఇటువంటివి నమ్మకండి. దయచేసి మీరు నేను ఇందాక చెప్పిన మంత్రం చేస్తూ గోవులకి బెల్లం, గోంగూర తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరి దీని యొక్క ప్రభావం ఒక్కొక్కసారి పర్సనల్ చార్ట్లో శని బుధుడు యొక్క మహాదశలు, అంతర్దశలు నడిచేటప్పుడు ఎలా ఇస్తాడు, మీ యొక్క లగ్నాన్ని బట్టి, మీ జాత చక్రంలో శని బుధుడి యొక్క పరిస్థితులను బట్టి, శని మహర్దశలో బుధుడు అంతర్దశ, బుధ మహర్దశలో శని అంతర్దశ, దీని మీద కూడా ప్రభావం ఉంటుందండి. ఎప్పుడైనా ఒక గ్రహం ఒక నక్షత్రం మీద వెళ్తుంది, అప్పుడు కనుక మీకు ఇక్కడ మనకి గురువర్గ లగ్నాలు, శని వర్గ లగ్నాలు ఉంటాయి. ఆ లగ్నాలను బట్టి మీ యొక్క షోడశ చక్రాల్లో, అంటే మనకి 16 డివిజనల్ చార్ట్స్ అంటారు, వాటిని బట్టి దాని ప్రభావం మారుతూ ఉంటుంది. కాకపోతే ఏదేమైనా కానీ ఏమంటే నాకు జాతకం తెలియదు, ఏమీ తెలియదు, ఏం చేయాలి, ఈ శని బుధుల యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అయితే ఇండియాకి కూడా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అయితే మనం చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం, 8-9 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, యుద్ధాలు పెరుగుతాయి, యుద్ధ సంబంధంగా వాటర్ ప్లేసెస్లో కూడా ఇంకా పెరుగుతాయి అనేటువంటి నీటి ప్రాంతాల్లో. ఎందుకంటే జలరాశులు అని ఉంటాయి, కర్కాటకము, వృశ్చికము, మీనము. ఈ జలరాశుల్లోకి ఎప్పుడైతే శని యొక్క సంచారం జరుగుతూ, మొన్న మనకంతా కూడా కుజుడు కూడా కలిసి ఉండడం,
కుజుడు కుంభంలో ఉండి రాహుతో కలవడం, దాని తర్వాత శనితో కలవడం వల్ల జలరాశుల్లో ఉండేటువంటి జల ప్రదేశాల్లో యుద్ధాలు పెరగడం, జలరాశుల్లో ఉండేటువంటి అన్ని దేశాల్లో ఉండేటువంటి కొన్ని నౌకలకు ఇబ్బంది రావడం, అందులో ముఖ్యంగా ఇండియా నౌకలకు కూడా ఇబ్బంది రావడం, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. అయితే ఇక్కడ ఏంటంటే బుధుడు యొక్క నక్షత్రాల్లో శని సంచారం జరిగేటప్పుడు ఈ షేర్ మార్కెట్ విషయంలో ప్రధానంగా ఎవరైతే డైలీ ట్రేడ్ చేస్తారో, డైలీ ట్రేడ్ కంటే కూడా లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఎవరి జన్మజాతక చక్రంలో అయినా బుధగ్రహం కనుక బాగుంటే వాళ్ళకి ట్రేడింగ్లో అద్భుతంగా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? బుధుడు తెలివితేటలకి, ట్రేడింగ్కి, వీటికి కారకుడు. గుర్తుపెట్టుకోండి. సో ఈ కారకుడైనటువంటి బుధుడు ఎప్పుడైతే బాగున్నాడో, ట్రేడింగ్ అనేటువంటిది ఏమిటి? మనకి ఎప్పుడు మనం ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఆప్షన్స్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. సో ఆ యొక్క శక్తిని అద్భుతంగా ఇస్తాడు బుధుడు. అంటే మనం ఎంత ఎమోషన్గా కనెక్ట్ అవ్వకుండా చాలా ఈజీగా ఇది వద్దులే, మనం వస్తే రేపు మళ్ళీ చూసుకుందాంలే అని వాళ్ళకి ఎప్పుడైతే కరెక్ట్గా అనిపించింది బయటకు వచ్చేస్తాడు. ఇంకా ఆశపడ్డ ఎక్కువగా ఆశపడకుండా ఉన్న దాంట్లో సంతృప్తి చెంది బయటకు వచ్చేలా చేస్తాడు బుధుడు. అంటే బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది. అలాగా ఇప్పుడు ఉండేటువంటి బుద్ధికారకుడైనటువంటి బుధుడు యొక్క నక్షత్రాల్లో శని సంచారం జరుగుతుంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్వే ఫలించేటువంటి సమయం ఇది. కమ్యూనికేషన్ రంగాలు మనం చాలా రోజుల క్రితమే చెప్పుకున్నాం ఏమంటే ఈ కమ్యూనికేషన్ రంగాలకి ఇబ్బంది రానుంది అని. ఈ శని యొక్క ప్రభావం ఎప్పుడైతే బుధరాశుల్లోకి ఎంటర్ అవుతుందో ఈ కమ్యూనికేషన్ రంగాల మీద దీని యొక్క ప్రభావం చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అప్పులు ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా ఏదైనా అప్పు తీసుకుంటే కూడా లాంగ్ టర్మ్ తీసుకోండి. ఏదో ఈవినింగ్ ఇచ్చేస్తాను, 10,000 ఉంటాయి అంటుంటారు కొంతమంది, 1,00,000 ఉంటాయి, ఏముంది సాయంత్రం ఇచ్చేస్తాను. ఆ సాయంత్రం మీకు రాకపోగా ఈ 10 రోజులకు రావడం వల్ల 10 రోజుల తర్వాత మీరు ఇస్తారు, 4 రోజుల తర్వాత మీరు ఇచ్చేస్తారు, ఇవ్వరని కాదు. కానీ అదేమైపోతుంది? మాట తప్పాడు, సాయంత్రం ఇస్తా అన్నాడు, ఫోన్ ఎత్తాడు, మొహమాటం, ఫ్రెండ్ దగ్గర పరువు పోతుంది, రిలేషన్స్ దగ్గర పరువు పోతుంది. అందుకని ఏంటి, ఆ 4 రోజులు తప్పించుకొని 4 రోజుల తర్వాత ఇగో నేను ఇచ్చేస్తున్నా అంటాడు. అప్పుడు ఏమైపోద్ది అంటే ఈ శని యొక్క రాసుల్లో ఎప్పుడైతే శని యొక్క నక్షత్రం మీద ఎప్పుడైతే శని వెళ్ళి బుధ నక్షత్రం మీద ఉన్నాడో ఇదేం చేస్తుంది? బుధుడు అప్పులకు కారకుడు కాబట్టి ఇది అప్పుల విషయంలోని కొన్ని దేశాల్లో ఆర్థిక మాన్యాలు, కొంత వాయు సంబంధంగా, వాయువులో బుధుడు వాయువు కారకుడు. గుర్తుపెట్టుకోండి, వాయువుకి కారకుడు కాబట్టి వాయువులు మందంగా వేయడం, వాయువులో ఒక రకమైనటువంటి విష సంబంధించినటువంటిది కొంత ఇన్ఫెక్షన్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది బుధరాశుల్లోకి శని యొక్క సంచారం కాబట్టి. మరి ఏం చేయాలండి? దేశకాల పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, ఏం చేయాలి? సింపుల్గా ఏమీ లేదు. మీరు చండీ వినండి, లేదా విష్ణు సహస్రనామాలు వినండి, చాలు. మీరేమి వేలు లక్షలు ఖర్చు పెట్టేసి ఏదో పూజలు చేసుకోవాలని ఏమి అక్కర్లేదు. మీకు డబ్బులు లేనప్పుడు భగవంతుడు నామస్మరణ చేత, అమ్మవారి యొక్క నామాల్లో ఒక నామం ఉంటుంది, నామ పారాయణ ప్రీత నంద విద్యా నటేశ్వరి అని. అంటే నామాన్ని పారాయణం చేస్తే ఆవిడ ప్రీతి చెందుతుందట. ఆవిడ కనుక ప్రీతి చెందితే మనం రక్షిస్తుంది. ఆవిడ ప్రీతి చెందడానికి కావాలి, అంతే కదండి. ఇప్పుడు ఒక తల్లి కనుక బిడ్డ, అయ్యో నా బిడ్డ అని ఫీల్ అయితే ఆ తల్లే రక్షించుకుంటుంది. కోడైనా చూడండి, కోడి పిల్లల దగ్గరికి వెళ్తే చాలా, కోడి పొడి చేయడానికి వచ్చేస్తుంది, పుల్లైన పొడి చేస్తుంది. కాబట్టి ఏంటంటే అమ్మవారిని నా తల్లి అనే భావనతో మీరు చేయండి. దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇంకొకటి, గోవులకి కాస్త గోంగూర బెల్లము ఎక్కువగా తినిపిస్తూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, గోంగూర బెల్లం తినిపిస్తూ ఉండండి. కమ్యూనికేషన్స్ ఒక రేపు పొద్దున ఏదైనా కట్ అయినా కూడా కమ్యూనికేషన్స్ రంగాలకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అనే దాని మీద ఉండండి. ఇంట్లో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని మనం మెడిసిన్స్ వాడతాం, అటువంటివి కాస్త ఇంట్లో పెట్టుకొని ఉంచుకోండి. ఎప్పుడు కూడా వాస్తు పరంగా కూడా ఇంట్లో ఎక్కువ జబ్బులు వస్తున్నాయంటే ఉత్తరం పాడవడం వల్ల వస్తాయి. గుర్తుపెట్టి, ఉత్తర ఈశాన్యం ప్రధానంగా. ఉత్తర ఈశాన్యం మృతయే ఔషధాత్కార్యేతు అనేటువంటి నామం ఉంది శాస్త్రాల్లో. కాబట్టి ఉత్తర ఈశాన్యంలో వైట్ కలర్ ఉండేలా చూసి, వైట్ కలర్ స్పేస్ ఎలిమెంట్ కారకం కాబట్టి అక్కడ మీరు చక్కగా మీ యొక్క మెడిసిన్స్, రెగ్యులర్గా వాడేటువంటి మెడిసిన్స్ ఏమైనా అక్కడ పెట్టుకుంటే ఇంట్లో ఉండేటువంటి వారికి జబ్బులు తగ్గుతాయి. ఎందుకంటే వాయుతత్వ నక్షత్రాల్లోకి వాయుతత్వ గ్రహమైనటువంటి
మీనరాశిలో జల సంబంధించిన రాశిలోకి వచ్చినప్పుడు నీటి ద్వారా వచ్చేటువంటి జబ్బులు, వాయు ద్వారా వచ్చే జబ్బులు పెరుగుతాయి. ఈ వాయు సంబంధించినటువంటి గ్రహాలు ఈ రెండు కూడా. కాబట్టి ఏంటి, ఈ ఫలాలకి సంబంధించిన ముఖ్యంగా మామిడి పళ్ళు పండించేటువంటి వారి తోటలు రేపు తెంపుదాం ఇవాళ ఏముంది బతికిస్తే రేపు ఏదో వరగల్లో మనం రావచ్చు, విపరీతం బాగా ఎండ కొడుతూ విపరీతం వర్షాలు వస్తాయి. మీరు చూస్తూ ఉండండి, ఈ సంవత్సరం 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా సరే ఇంత రికార్డ్ అయినటువంటి ఎండ రాదు, ఇంత రికార్డ్ అయినటువంటి వర్షము రాదు. అంత రికార్డ్ స్థాయిలో వర్షము ఎండ వస్తాయి, చూసుకొని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని కాలసర్ప యోగంలోకి వెళ్తూ ఈసారి ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితి ఆ రకంగా ఉంది. కాబట్టి ఏంటి, మనకి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటాము, మనం ముందు రక్షింపబడాలి. ఓహో బాగా వర్షాలు పడతాయి అనమాట, ముందుగా తీసేస్తే పని అయిపోద్ది, రేపు ఎల్లుండి వారం తర్వాత చూద్దామని బద్దగించొద్దు. ఇంకా సమయం రాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. ఇంకా పండలేదు పంట, దాన్ని వదిలేయడం అది వేరు. కానీ పంట పండకముందే తీసేయమని చెప్పండి. పంట పండిన తర్వాత కూడా నెగ్లిజెన్స్ చెయ్యకూడనటువంటి స్థితులు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే బుధవారాలు శనివారాలు అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఎవరికి ఇవ్వడం తీసుకునే విషయం బుధ శనివారాలు అవాయిడ్ చేయండి. మంగళవారం కూడా అసలు తీసుకోకూడదు అని చెప్తున్నాను నేను మీకు. అవాయిడ్ చేయండి. బుధ శనివారాలు ఎట్టి పరిస్థితుల్లో బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే కలర్ని ఆశ్రయించి, రంగును ఆశ్రయించి కూడా ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్లో బుధుడు బాగున్నాడు, శని బాగున్నాడు, నాకు బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ బాగా కలిసి వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కాబట్టి ఇవి పాటించండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీకు బాగుంటుంది, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.